ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. చాలా అద్భుతమైనటువంటి సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదివితే అక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్న విషయాలను మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి ఏమి సెలవిస్తూ ఉన్నదంటే, మనము ఒకరికొకరవు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవాలి. ఒకరికి ఒకరం అవయవములము. ఒకరికొకరు అవయవాలంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ముక్కు మీద దోమ వాళ్తుంది అనుకోండి, చెయ్యెళ్ళి అక్కడ కొట్టాలి. ఎందుకంటే ముక్కు తన మీద ఉన్న తన దోమను తొలగించుకోలేదు. అలాగే చేతి మీద వచ్చిందంటే కన్ను నేను చూడనంటే చూస్తే కానీ దానికి తెలియదు అక్కడ ఏంటన్నది. ఇలాగ ఒక అవయవానికి ఒకటి సహాయపడాలి, ఒకదాని మీద ఒకటి విరోధంగా ఉండకూడదు. సహోదరులమైన మనం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, సత్యాన్ని ప్రకటించాలి అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చక్కటి స్వభావాన్ని పోలికని వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం భోజనం చేయాలంటే 5 వేళ్ళు కలవాలా? ఈ వేలు అన్నదంట అన్నిటికంటే నేనే గొప్ప, నా సహాయం లేనిది ఎవరు ఏ పని చేయలేదని. ఈ వేలు అన్నదంట ఎవరిని చూపించాలన్నా నేనే చూపించాలి. ఈ వేలు అన్నదంట అందరికంటే హైట్ నేనే గొప్ప అన్నదంట. ఈ వేలు అన్నదంట రింగ్ ఫింగర్ నేనే బంగారం అంతా నాకే పెడతారన్నదంట. ఈ వేలు అన్నదంట ఏం చేసినా సరే నమస్కారం పెడితే అందరికంటే ముందు నేనే ఉంటాను అన్నదంట. ఇలాగా అన్ని వేళ్ళు సెపరేట్ అయిపోయినాయి అంట. భోంచేసే టైం వచ్చేసరికి ఇంకేం చేస్తాయి? బొట్టన వెళ్తాడు అన్నాడు, నువ్వే తిని ఒక్కదాను, నీ వల్ల కదా అంత అవుతుందంటే బొట్టన వెళ్ళి తీసుకుంటే ఏం భోజనం వస్తుంది? రాదు. అలాగ ఒకదానికి ఒకటి నేను గొప్ప అన్న ఒకటి ట్రై చేసింది భోజనం చేద్దామని ఏది అవ్వట్లేదు. అప్పుడు ఇది కాదు, కానీ మనం ఏం చేద్దామంటే కలిసిపోదామని చెప్పి అన్నీ కలిసి అప్పుడు భోజనం చేస్తే అప్పుడు బలం వెళ్ళిందంట. ఈ నీరసపడిపోయినటువంటి వేళ్ళు మళ్ళీ బలం వచ్చిందంట. అర్థం చేసుకోవాలి, ఐకమత్యం మహాబలం అని పెద్దలు ఎందుకు చెప్పారంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు మనోహరమని యేసుప్రభు చెప్పారు. ఆ మాట దేవుడే చెప్పిన మాట అది. చాలామంది పాత నిబంధనలు యేసుప్రభు ఎక్కడొచ్చాడండి అంటుంటారు. ఆయన లేకుండా కలిగినది ఏదీ కలగలేదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు యేసుప్రభు లేకుండా ఏది కలగలేదు. కాబట్టి యెహోవా అన్న, యేసుప్రభు అన్న, పరిశుద్ధాత్ముడు అన్న ఒక్కటే. కాబట్టి వేరు వేరు అని అనుకోవద్దు ఎప్పటికీ కూడా. మనకు దేవుడు ఒక్కడే. స్వభావం మనకి పాత నిబంధనలంతా కూడా యెహోవాగా కనిపిస్తుంటుంటాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభువుగా కనిపిస్తుంటుంటాడు. ఇప్పుడు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడిగా మనకి కనిపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ చూడినట్లయితే సత్యము ఒకరికొకరు అవయవాలు ఉన్నాయి కాబట్టి సహకరించాలి, సత్యాన్ని ప్రకటించాలి అని చెప్తూ ఇంకా కొన్ని విషయాలు ముందుకెళ్తూ ఉన్నాడు. కోపపడుడు గాని పాపం చేయకుడి. కోపం వేరు, పాపం వేరా? ఎస్, కోపం వచ్చాకే తొందరపడితనం వచ్చేస్తారు అనమాట. కోపంలో బూతులు తిట్టేస్తారు, కోపంలో తూలనాడేస్తారు, కోపంలో ఆవేశంలో అనాలోచితంగా మాట్లాడేస్తారు. కాబట్టి కోపపడుడు గాని పాపం చేయొద్దు అంటూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అసలేని? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చూసినట్లయితే ప్రియులారా, ఇతరులతో సంబంధంలో కొత్త జీవితాన్ని జీవించడానికి పౌలు గారు 5 ఉదాహరణలు ఇచ్చాడు. అన్ని ఉదాహరణలు కూడా ఒక ప్రతికూల ఆజ్ఞ, ఒక అనుకూల ఆజ్ఞ. ఆ ఆజ్ఞలు మరి ఆధారపడినటువంటి ఒక ఆత్మీయ సూత్రం ఉన్నాయన్నమాట. పౌలు ఆజ్ఞలన్నిటికీ ఆధారంగా మరి దైవ కేంద్రిత ఆధ్యాత్మిక పునాది ఉంటూ ఉన్నదని సత్యాన్ని గ్రహించాలి. ప్రతిదానికి ప్రతి వాగ్దానం తీసుకుంటాం, కానీ ప్రతి వాగ్దానం వెనకాల ఒక ఆజ్ఞ ఉంటుంది. నీ దేవుడిని యెహోవా మాట జాగ్రత్తగా వినినెడలా భూమి మీద ఉన్న సమస్యల కంటే నేను హెచ్చిస్తాను అంటే, నువ్వు మొదట ఆజ్ఞను పాటిస్తే ఆశీర్వాదాన్ని అనుభవిస్తాను, వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ యొక్క వాగ్దత్త భూమిని నీకు ఇచ్చి ఉన్నాను అని ఒక వాగ్దానం చేశాడు. కానీ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే దేవుని ఆజ్ఞను పాటించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి, దేవుడు చెప్పినట్టు చెప్పింది చేయాలి. కానీ వాళ్ళు చేయలేదు. దేవుడు చెప్పిన మాటకు వారు లోబడలేదు. వారి ఇష్టానుసారంగా శనిగారు, గొణిగారు. మరి దేవుడు మాంసం లేకుండా తీసుకెళ్తారంటే మాంసం లేకపోతే మేము ముందుకెళ్ళలేమన్నారు వాళ్ళు. శనిగి సంహారకుని చేత నశించారంట. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇదే తొందరపడతాను, సనగడం, కోపం ఉండకూడదు. సో దేవుడు
ప్రతి వాగ్దానానికి ఆజ్ఞను జారీ చేస్తాడు, ఆజ్ఞను జోడి చేశాడు. వింటున్నారా? కాబట్టి ప్రతి వివాహ బంధానికి కొన్ని సూచనలు, కొన్ని ఆజ్ఞలు ఉంటాయన్నమాట. పెళ్లి ప్రమాణాలు ఉంటుంటాం. సో ప్రమాణం లేని బంధం పక్కగా నిలబడదు. ప్రమాణం లేనటువంటి బంధం అందుకనే చూడండి, చాలామంది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి పెద్దలు ఎవరు లేకుండా వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. అక్కడ ప్రమాణాలు ఉండవు. అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఉండదు. మరి ఒక కోటీశ్వరరాలు అయినటువంటి సహోదరి ఎంతో బాగా చదువుకున్నది, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నది. మరి సడన్గా ఒక పేద అబ్బాయిని, ఏమీ లేనటువంటి అబ్బాయిని చూసింది, ఇష్టపడి జాలిపడి పెళ్లి చేసుకున్నది. తల్లిదండ్రులు వద్దన్నారు, వినలేదు. తల్లిదండ్రుల మాట ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా గృహాన్ని విడిచిపెట్టి, మీ డబ్బు వద్దు, మీ ఆస్తి వద్దు, ఏది వద్దని చెప్పి ఆ వ్యక్తి కోసం తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. విడిచిపెట్టి వచ్చినటువంటి సహోదరి జీవితంలో గమనించాలి ప్రియులారా, ఆ వ్యక్తిని చేసుకున్నటువంటి కొన్ని రోజులకి ఆ వ్యక్తి అనారోగ్య పాలైపోయాడు. అప్పుడు వచ్చినప్పుడు ఈమె దగ్గర ఉన్న బంగారం ఇవన్నీ తీసి ఆ వ్యక్తికి హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాగు చేయించి చక్కటి ఆరోగ్యవంతుడిగా చేసింది. ఆమేన్. బాగుంది అనుకుంటున్నారు కదా? చక్కగా ఆరోగ్యవంతునిగా చేసింది. ఈ లోపల ఆయన ఇంకొక స్త్రీతో వ్యామోహంలో పడి మరి భార్యని నిర్లక్ష్యం చేశాడు. ఇంకొక స్త్రీకి కనెక్ట్ అయిపోయాడు. భార్యని పట్టించుకోవటం మానేశాడు. ఇలా ఊహించని రీతిలో భార్య కన్సీవ్ అయింది. ఏమండి, నేను గర్భవతిని అయ్యాను, మీరు తండ్రి కాబోతున్నారని చెప్తే వెంటనే ఆ వ్యక్తి భార్యను అనుమానించాడు. అసలు నీవు గర్భవతికి నాకేనా నువ్వు గర్భం దాల్చింది అని చెప్పనేసరికి ఆమె గుండెలు పగిలిపోయినాయి. అయ్యో, ఈయన కోసమా నేను అంతా విడిచిపెట్టి వచ్చానే, నేను తల్లిదండ్రులు కాదన్నానే, ఐశ్వర్యాన్ని కాదన్నానే, అంతస్తుని కాదన్నానే, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనిపించానే. చనిపోతాడనుకున్న వ్యక్తికి మరి నా దగ్గర ఉన్న బంగారం అంతా పెట్టి పోషించి ఈరోజు నీ స్థితిలో ఉండటానికి సాయం చేస్తే ఈయన ఇంకొక ఆమెతో ఉంటూ తప్పు ఈయన చేస్తూ నన్ను అవమానిస్తున్నాడు, నన్ను అనుమానిస్తూ ఉన్నాడు. నేను ఎంత నీతి కలిగినటువంటి వ్యక్తిని, నన్ను ఎన్నన్నా పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, కానీ ఈరోజున నా క్యారెక్టర్నే ఈయన చాలా తక్కువ అంచనా ఇస్తాడు, ఇది నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఆమె కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ గమనించాలి నా ప్రియమైనటువంటి వారలారా, ఎటువంటి జీవితం ఏ విధంగా మార్చబడిపోయింది, ఎటువంటి జీవితం ఏ విధంగా మరి ముగించబడింది, ఒకసారి ఆలోచించేయండి. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలోనికి మాట్లాడుతున్నాడు, నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. నీవు ఆశించిన దాన్ని నీవు పొందుకోవాలని చెప్పి, నీకోసం పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని చెప్పి యేసయ్య వచ్చాడు. మరి ఆ స్త్రీని ఆమె భర్త ఎలాగైతే వేరే వ్యామోహంలో పడి తిరస్కరించాడో, ఈ రోజున మనం కూడా అలాగే చేస్తున్నాం. యేసయ్య వచ్చినటువంటి ప్రేమను గుర్తించకుండా, యేసయ్య చేసిన త్యాగాన్ని గుర్తించకుండా, యేసయ్య నీ కొరకు నా కొరకు చేసినటువంటి ప్రతి దాన్ని గుర్తించకుండా ఈ లోకంలో, ఈ లోక స్నేహంలో, ఈ లోకానుసారమైన పద్ధతుల్లో, ఈ లోకానుసారమైన విధానాల్లో ముందుకెళ్ళిపోతూ దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది జీవితాలు ఇలాగైనా ఉన్నాయి, ఖచ్చితంగా చూడొచ్చు మనం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, కోపపడండి కానీ పాపము చేయొద్దు. తొందరపడి నడిచిన వాడు దారి తొలగిపోతాడంట. వేగంగా వెళ్ళినటువంటి కారు ఏం చేస్తుంది? లోయలో పడిపోతుంది. టర్నింగ్ తిరగాలనుకుంటే తిరగలేదు, ఆ వేగం తిప్పనివ్వదు. వింటున్నారా? కాబట్టి నీలో తొందరపడుతనము, నీలో కోపము, నీలో ఆవేశము అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఎందుకనంటే నువ్వు తీసుకునే నిర్ణయం అనాలోచితంగా ఎందుకు అవుతుందంటే ఆవేశంలో తీసుకున్నావు కాబట్టి. ఆవేశంలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా అనాలోచితంగా మారిపోతుంది. వింటున్నారా? కాబట్టి నువ్వు ఆవేశంలో ఉన్నావా, ఆత్మీయతలో ఉన్నావా గుర్తు చేసుకోవాలి. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అనాలోచితంగా, ఆవేశంలో నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ఎలా ఉంటాను, దేవుళ్ళు అలా ఉంటానని చెప్పి అనేక ప్రామిసెస్ చేస్తూ ఉంటాం, పలుకుతూ ఉంటుంటాం. కానీ అది ఎప్పటికీ కూడా మన జీవితంలో నెరవేర్చబడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకని నెరవేర్చబడతలేదో తెలుసా? ఆవేశం, ఆలోచన లేదు. ఆలోచించాలి. ఆలోచనకర్తలు ఉండేది శ్రేయస్కరం అంట. మరి నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారా? సరైన ఆలోచన తీసుకునేటువంటి ఆలోచనకర్తని దేవుడు నీకు దేవుడిగా, తండ్రిగా, స్నేహితుడిగా నీకు ఉన్నాడా? హల్లెలూయా. గమనించాలి. ఒకవేళ మీరు కోపపడ్డా కానీ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు.
భార్యాభర్తల విషయంలో అవ్వచ్చు, ఏదైనా సరే కోప్పడిపోయారు మీరు. పక్కపక్కనే ఉంటున్నారు, ఒక ఇంట్లో ఉంటున్నారు, ఒకే దగ్గర ఉంటున్నారు, ఒకే చర్చికి వెళ్తున్నారు. కాబట్టి ఏం చేయాలి? సూర్యుడు అస్తమించే లోపు అనగా ఆ సాయంత్రం లోపులోనే నువ్వు సమాధానం పొందాలి. హల్లెలూయా! సమాధానం పడిపోవాలి. నువ్వే ఫోన్ చేసి సారీ చెప్పేసేయి, నువ్వే క్షమాపణ అడిగేసేయి. బైబిల్ ప్రకారం ఎవరైతే ముందు క్షమించుతారో, ఎవరైతే ముందు దేవుని పరలోక ప్రార్థన మనది చేస్తాం, మేము మా రుణస్తులు క్షమించిన ప్రకారం మేము మా రుణములు క్షమించదేవా, నీవు క్షమించు, మేము క్షమించాం. కాబట్టి నువ్వు చెయ్యాలి, ఫస్ట్ నువ్వు క్షమించాలి, నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా! నువ్వు రావాలి. చూసారు బైబిల్లో మాట్లాడమంటారే, నా యొద్దకు రండి అప్పుడు మీ యొద్దకు వస్తాను, ఇయ్యుడి మీకు ఇయ్యబడును, క్షమించుడి అప్పుడు క్షమించబడును, ప్రేమించుడి. హల్లెలూయా! ప్రతిదీ కూడా నువ్వు మొదట చేయాలి, నీవు మొదట ఉండాలి. అలాగే క్షమించడంలో, దీవించడంలో, శ్రమించడంలో, కష్టపడటంలో అన్నిటిలో నువ్వు మొదట ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! అర్థమవుతుందా? కాబట్టి ఎస్, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అనాలి. నువ్వు క్షమించడం నేనే ఫస్ట్ దూకాలా. హల్లెలూయా! నా చిన్నతనంలో అయితే ఊర్లో చర్చస్లో భలే ఉండి అన్నమాట సిస్టం. ఎవరైనా కొట్టుకున్నా తిట్టుకున్న ప్రభు బల్ల ఆరాధన వచ్చేసరికి అంతే ఒకరినొకరు హక్ చేసుకునేవారు, ముద్దు పెట్టుకునేవారు, కౌగులించుకునేవారు, కాళ్ళు కొడుకునేవారు. ఈ సిస్టాలన్నీ ఉన్నటువంటి అప్పుడు అంతా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క తప్పిదాలు, వాళ్ళ యొక్క లోపాలు ఒప్పుకోవాల్సిందే, ఒకరినొకరు క్షమాపణ పొందుకోవాల్సిందే. అప్పుడు ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంచుకున్నారు, ఒకరు కడుక్కోవాల్సిందే. ఇవన్నీ చేసేటువంటి వారు అప్పట్లోను. ఈ రోజునైతే అంతా కూడా మోడర్న్ అయిపోయింది అనమాట. దేవునికి దూరం అయిపోయారు, లోకానికి దగ్గర అయిపోయారు, ఫ్యాషన్కి దగ్గర అయిపోయారు, ట్రెండ్కి దగ్గర అయిపోయారు, దేవునికి దూరం అయిపోతున్నారు, టెక్నాలజీకి దగ్గర అయిపోయారు. హల్లెలూయా! చూడండి, ఇప్పుడు మన చర్చలో ఏం జరుగుతుందో మనం వెళ్ళవసరం లేదు. మనం వెళ్తూ ఉండగానే చూసి అక్కడ ఏం జరుగుతుందో లైవ్, ప్రతిదీ లైవ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడో గదిలో నుంచుని లైవ్ ఇస్తూ ఉన్నాను. అప్పుడంటే చిన్న ఫోన్ తోటి ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు అంతా చాలా టెక్నాలజీ వచ్చింది. బేటా మైకు, అన్నీ పెద్ద కెమెరా, మంచి హై లెవెల్ సౌండ్ సిస్టము, అన్నీ కూడా అసలు మనకు ఆగద లైవ్. ఎన్ని ఏమంటారు, ఎంత ప్రాబ్లం వచ్చినా లైవ్ కట్ అయ్యే అవకాశం లేదు ఇప్పుడు. ఇంకా టెక్నాలజీని దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా! కరెంటు పోయినా కూడా లైవ్ కట్ అవ్వదు, ఇన్వర్టర్ ఇచ్చాడు దేవుడు. అలాగే మరి ఒకవేళ ఇంటర్నెట్ సమస్యలు వచ్చినా కూడా అక్కడ లైవ్ కట్ అవుతుంది. ఇలాగ ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్లో దేవుడు అభివృద్ధి చెందించాడు. నీ జీవితంలో అభివృద్ధి చెందే ప్రతి విషయము, ప్రతి నెట్, ప్రతి జ్ఞానము కూడా దేవునికి మహిమార్థంగా మార్చబడాలి. ఇంకా దేవుని హత్తుకోవటానికి సహాయపడాలి, ఇంకా దేవుని మహిమపరచడానికి సహాయపడాలి తప్ప ఏ టెక్నాలజీ కూడా దేవునికి దూరం చేయకూడదు. నేను ఆమేన్. హల్లెలూయా! ఏ సంబంధం కూడా దేవునికి దూరం చేయకూడదు. ఆమేన్. ఆ వ్యక్తి అంటే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అనుకో, నీవు ఆ వ్యక్తి కలిసి దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. హల్లెలూయా! ఒంటరిగా వచ్చినట్టు నీతో పాటు నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా దేవుని సన్నిధికి రావాలి. అది దేవునికి మహిమ అంటేనే. అంతేగాని ఎంతో కాలంగా ప్రార్థన చేసి పెళ్ళి అయిన తర్వాత చర్చికి రావడం మానేస్తే అది దేవుడికి మహిమ కాదు. ఎంతో కాలంగా ప్రార్థన చేసి కన్సీవ్ అయ్యే పిల్లలు పుడితే, అబ్బో పిల్లలకి ఎండ తగలకూడదండి, పిల్లలకి గాలి తగలకూడదండి. ఎందుకంటే ఇదంతాను దేవుడిచ్చిందైతే నీకు దేవుడు దూరం చేసుకోడు కదా. దేవుడు నిన్ను ప్రేమించాడంటే ఎందుకని దూరం చేసుకోవటం కాదు, దేవుడు నీకు ఏది ఇచ్చినా ఇంకా దగ్గర అవుతావని. ఆమేన్. హల్లెలూయా! రా చాక్లెట్ ఇస్తానంట పిల్లలకి, ఎందుకని దగ్గరికి వస్తారని. కాబట్టి నీ జీవితంలో ఒక గర్భఫలం అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఆర్థికపరమైన అభివృద్ధి అవ్వచ్చు, దేవుడేసే బిస్కెట్ లాంటిది అనమాట. హల్లెలూయా! ఎందుకంటే నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవుతావని, ఇంకా దేవునికి దగ్గర అవుతావని. ఆమేన్. హల్లెలూయా! థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి దేవుడు నీ జీవితంలో దీవించే విధానం ఇంకా దేవుని హత్తుకునేలా చేయాలి, ఇంకా దేవుని హత్తుకునేలా చేయాలి. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడో, నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో జరిగిన అద్భుతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉండు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది, కొంతమంది జీవితంలో జరిగిన సాక్ష్యాలు చెప్తుంటే కొంతమంది పెద్ద పెద్ద సేవకులు అయ్యండి ఇది ఎలా జరుగుతుంది అంటారు. అంటే అది దేవుడు చేసిన కార్యం వాళ్ళు నమ్మకపోతే దాన్ని అబద్ధం అని చెప్తున్నారు. వాళ్ళకి ఎంత ప్రమాదం అది. ఇప్పుడు దేవుడు చేశాడు, అది మనుషులు కాదు, అది అసంభవమైనటువంటి కార్యక్రమం. మనుషులు కంటికి కనపడదు, చెవికి వినపడదు, నీ హృదయానికి గోచరం కాలేదు. అలాగని చెప్పి అది జరగలేదంటే అలాగా. మరి నిజాన్ని నువ్వు అబద్ధం అని చెప్పి అనేక మందికి ప్రకటిస్తున్నామంటే అది ఎంత ప్రమాదకరమైన విషయం. చాలామంది చూస్తారు కదా, మీరు ట్రోల్స్ అవి చూస్తుంటుంటారు. అవంతా కూడా వాస్తవంగా జరిగినటువంటి విషయాలు వాళ్ళ సాక్ష్యాల్లో చెప్తుంటే దాన్ని కాదంటూ ఉన్నారు, సత్యాన్ని కాదంటున్నారంటే మరి అది ఎంత ప్రమాదకరమైన విషయం, దేవునికి వ్యతిరేకమైన విషయం కదా.
దేవుడు చేసిన అద్భుతాన్ని వారు కాదు అని చెప్పి ప్రకటన చేస్తున్నారంటే ఏం చెప్పుకుంటారు సమాధానం రేపు అన్న రోజున దేవుడి దగ్గర? వాళ్ళకి దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి మేమేం పెద్దగా పట్టించుకోము. అవి మేము చెప్పే వాక్యం తప్పన్నా, మేము చెప్పే సాక్ష్యం చెప్పన్నా మేము పట్టించుకోము. ఎందుకంటే దేవుడిగా చేసింది. నేను చేస్తే జరిగిందని ఎక్కడ ఉండదు, ఎక్కడ కూడాను. ఒకవేళ ఏదైనా సాక్ష్యం చెప్పినా కూడా వాళ్ళు ఇలా చేస్తే మాకు జరిగింది, హల్లెలూయా, మేము థ్యాంక్స్ చేసి చెప్తే జరిగింది, ఇలా చెప్తే జరిగింది కాబట్టి వాళ్ళు సాక్ష్యం చెప్తుంటారు. దాన్ని బట్టి దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాన్ని వాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని కాదనేటువంటి హక్కు ఎవరికి ఉన్నది? అలా కాదు అని అంటున్నారంటే వాళ్ళు మరి అబద్ధం ఆడుతున్నట్టే కదా, దేవుడు చేసిన కార్యం నమ్మట్లేనట్టే కదా. ఈ యొక్క సత్యాన్ని మీరు స్వీకరించాలని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఒక జీవితంలో జరిగిన సంఘటన, ఒక సహోదరు వచ్చి యేసయ్య నా జీవితంలో ఇలా చేశాడు అని ఆవిడ చెప్తుంటే అలా చెయ్యడు దేవుడు అంటుంటే ఇంకా దేవుడిని నమ్మలేనట్టే కదా వాళ్ళు. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎక్కడైనా చేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. శూన్యంలో సమస్తం సృష్టించగలుగుతాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు, మృతులను సజీవులుగా పిలుస్తాడు. ఇటువంటి గొప్ప దేవుడిని పట్టుకొని అది జరగదు, ఇది జరుగుతుంది లిమిటేషన్స్ పెడతా ఉన్నారు. దేవుడికి లిమిటేషన్స్ ఉండవు. హల్లెలూయా. మన దేవుడు లిమిట్లెస్, అనంతము నుండి అనంతములో ఉన్నటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మన దేవుడు లిమిట్లెస్, అనంతం, అనంతం, ఆది అంతము లేనటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని నువ్వు గ్రహించలేనట్లయితే నీ జీవితంలో నువ్వు అద్భుతాలను స్వతంత్రించుకోలేవు. ఇక్కడ చూసినట్లయితే అపవాదికి చోటు ఇయ్యొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి చోటు ఇయ్యొద్దు అంటండి? అపవాదికి చోటు ఇయ్యొద్దు. అపవాదనగా ఎవడు? సాతానుగాడు. అపవాదనగా లూసిఫర్, అపవాదనగా వాడే. కాబట్టి వాడికి చోటు ఇవ్వద్దు. చీమ దూరే అవకాశం ఇస్తే ఏనుగును దొంగిలిస్తాడు. నువ్వు చిన్న అవకాశం ఇస్తే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. నువ్వు చిన్న అవకాశం ఇస్తే నీ కాపురాన్ని సర్వనాశనం చేస్తాడు, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు, నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. నీ మనసుని వాడు ఏలుబడి చేసి నిన్ను చంపలేడు, కానీ నీకు నువ్వే చచ్చేలా చేస్తాడు. నిన్ను వాడు ఏమీ చేయలేడు కామని ఇప్పుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి పండు నోట్లో కుక్కడా సైతానుగాడు? అపవాది అవ్వమ్మ నోట్లో కుక్కడా? అవ్వమ్మని ఇట్లా గట్టిగా పట్టుకుని బలవంతంగా నోట్లో పెట్టగలిగాడా? ఇంపాసిబుల్. సైతానుగాడు అలా చేయలేడు. సైతానుగాడు నిన్ను ప్రోత్సహిస్తాడు తప్ప, సైతానుగాడు నిన్ను ప్రేరేపిస్తాడు తప్ప వాడు నిన్నేమీ చేయలేడు. కనీసం పండు కూడా తినిపించలేడు నీ చేతాడు. ఎంత అద్భుతమైన సత్యాలు బైబిల్లోనే చూసారండి. సైతానుగాడు ఇలా చేశాడు, అలా చేశాడు. నీ ప్రమేయం లేకుండా సైతానుగాడు ఏమి చేయడు. నీ యొక్క ప్రమేయం లేకుండా సైతానుగాడు ఏమి చేయడు. నా సహోదరి వింటున్నారా? నీ ప్రమేయం లేకుండా సైతానుగాడు ఏమి చెయ్యడు. నువ్వు యాక్సెప్టెన్స్ చెయ్యనిదే. వింటున్నారా? నువ్వు యాక్సెప్ట్ చెయ్యిందే ఏమి చేయడు. నువ్వు అంగీకరించకుండా దేవుడు ఏం చేయడు. సైతానుగాడు ఏం చేయలేడు. దేవుడు చూడండి తలుపు తాడుతున్నాడు అన్నమాట. నువ్వు ఓపెన్ చేస్తే దేవుడు లోపలికి వస్తాడు, లేకపోతే రాడు. సైతానుగాడు కూడా నువ్వు ద్వారం తెరిస్తేనే వచ్చి దాడి చేస్తాడు, లేకపోతే వాడు వల్ల కాదు. కాబట్టి ఇక్కడ అవ్వమ్మ గారు పండు ఆమె తిన్నదే, సైతానుగాడు తినిపించలేదు. సైతానుగాడు సలహా ఇచ్చాడు. సైతానుగాడు నీకు సలహాలు ఇస్తాడు. సైతానుగాడికి నీకు ఆలోచన చెప్తుంటుంటాడు. సైతానుగాడు నేను గైడ్ చేస్తూ ఉంటుంటాడు. ఆ గైడెన్స్ నువ్వు ఫాలో అయినట్లయితే, నువ్వు స్వీకరించినట్లయితే అప్పుడు నీ జీవితం సర్వనాశనం అవుతుంది. అది స్వీకరించినంత వరకు, అది నీ దగ్గరకు వచ్చినాక దాన్ని రిజెక్ట్ చేసినంత వరకు నీకేమీ జరగదు. సైబర్ క్రైమ్స్ అని జరుగుతుంటాయి. ఒక లింక్ పంపుతారు వాళ్ళు, ఆ లింక్ నీకు వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ ఆ లింక్ నువ్వు క్లిక్ చేశాక అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. నీ అకౌంట్లో బ్యాలెన్స్లో డబ్బులన్నీ పోతుంటాయి. నీ జీవితంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా గోల్మాల్ అయిపోతుంటాయి, తారుమారు అయిపోతుంటుంటాయి. ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు కాబట్టి. లేకపోతే కొంతమంది ఓటీపీ చెప్పంటారు, చెప్పేస్తారు. నువ్వు ఎందుకో ఏంటి అడగరు, అంతే మొత్తం పోతుంది నీదంతా కూడా. ఇలాగా నువ్వు యాక్సెప్ట్ చేయిందే, నువ్వు ఇన్వాల్వ్ అవ్వందే, నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో ఏ లాసు, ఏ నష్టము, ఏ ఆశీర్వాదం, ఏ అభివృద్ధి జరగదు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? నీ ప్రమేయం లేకుండా ఏ ఆశీర్వాదము రాదు, ఏ అద్భుతము జరగదు, అలాగే ఏ లాసు జరగదు, ఏ నష్టము జరగదు. ఆమేన్. ఏమో బ్రదర్, నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. ఎలా జరుగుతాయి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నీ ప్రమేయం చెప్పినే, నీ నమ్మిక చెప్పిన నీకు జరుగును కాక అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ నమ్మిక చెప్పిన నీకు జరుగును కాక అంటూ ఉన్నాడు. చూసారా? అంటే నువ్వు ఏది నమ్ముతావు అలా జరుగుతుంది అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్.
హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను ప్రియులారా. కాబట్టి నువ్వు ఏది నమ్ముతున్నావో అది పొందుకోగలుగుతావు, నువ్వేది చూస్తున్నావో అది స్వతంత్రించుకోగలుగుతావు. అపవాదికి చోటు ఇక్కడి దొంగిలివాడు ఇక మీద దొంగిలించక, చూసారా, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. దొంగతనం చేయాలని కూడా కష్టపడాలి, కానీ అది మంచి పని కాదు, చెడ్డ పని. వింటున్నారా? దొంగతనం చేయాలన్నా కూడా కష్టపడాలి, కానీ అది మంచి పని కాదు, చెడ్డ పని. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మంచి పని చేయుచు కష్టపడు. కానీ మంచి కోసం కష్టపడు, మంచి పని చేస్తూ కష్టపడు. నువ్వు నింద అనుభవించు, కానీ మంచి నిమిత్తం, నీతి నిమిత్తం నిందించబడే వారు ధన్యులన్నది. కానీ ఆ నీతి లేకుండా నువ్వు నిందించబడుతుండొచ్చు, తప్పు చేసి నిందించబడుతుండొచ్చు, దాంట్లో నీకు ధన్యత రాదు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ సత్యం నువ్వు తెలుసుకోవాలి. ఎందుకని యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకని నిన్ను యేసయ్య ఇష్టపడుతున్నాడంటే, నీ జీవితం బాగు చేయాలి, నీ జీవితం బాగు కావాల్సిన ప్రతి ప్రణాళికను సిద్ధం చేశాడు. అది నువ్వు స్వతంత్రించుకోవాలని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడిగా మరి ఈ లోకంలోనికి వచ్చాడు. కుమారుడైన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు. అందుకు నేను యేసు ప్రభువు ఏం చెప్తానంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం నేను ఉంటాను. హల్లెలూయా. ఎలా ఉంటాడైనా? పరిశుద్ధాత్మ దేవుడిగా నీతో ఉంటాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడిగా నీతో ఉంటాడు. నీ జీవితంలోనికి అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మంచి పని చేస్తూ కష్టపడాలి. వినువానికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా సరే మీ నోట రానికుడు. దుర్భాష, అనుకూల వచ్చిన పలకండి, క్షేమకరమైన వచ్చిన పలకండి, మంచి వచ్చిన పలకండి. హల్లెలూయా. బాగుండాలని పలకండి, వారి క్షేమాన్ని కోరుకోండి. ఎలా జరుగుతుంది అంతా కూడాను? ఒక వ్యక్తి మీద మనకు ద్వేషం లేనప్పుడు, ఒక వ్యక్తి మీద అసూయ లేనప్పుడు, అప్పుడు మనం బాగుండాలని కోరుకుంటాం. ఎప్పుడైతే జలస్ ఫీలింగ్ వచ్చిందో, ఎప్పుడైతే వారి మీద ద్వేషం వచ్చిందో, అసూయ వచ్చిందో, ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న లోపాలే కనిపిస్తాయి మనకి. ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందో, ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే చెడు ఆలోచనలు మనకు వచ్చాయో, ఒక వ్యక్తి మీద మనకి ఇప్పుడు అసహ్యం కలిగిందో, ఈర్ష్య కలిగిందో, జలస్ కలిగిందో, ఆటోమేటిక్గా అన్ని తప్పులే కనిపిస్తాయి. అందుకని 6వ తరగతిలో తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక పద్యం ఉంటుంది మనకి. మరి నేను చదువుకున్నప్పుడు ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కానీ కూరిమ గల దినములలో నేరములెన్నడు కలుగ నేరో, మరి ఆ కూరిమి విరసంభమైనచో అన్నీ నేరములే కనబడుచుండు నిక్కమసముతని మనకు పద్యం చదువుతాం. అంటే కూరిమ అనగా ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకరు ఇష్టం ఉన్నప్పుడు ఆడు ఏం చేసినా తప్పు అనిపించదు. మరి ఆ కూరిమి విరసంభమైన అంటే ఆ కూరిమి, ఆ ప్రేమ చెడిపోయినట్లయితే, ఆ ప్రేమ విడిపోయినట్లయితే, వాడు చేసే ప్రతిదీ ఎలా చూసినా తప్ప, అదిగో నన్నే చూస్తున్నాడు, చూడబోయిన తప్పే, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, కూర్చున్న తప్పే, నుంచిన తప్పే, నడిచిన తప్పే, ఏం చేసినా తప్పే. ఎందుకనంటే ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ సమస్త దోషాలను కప్పేస్తుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ఇదంతా ఎందుకు లేదంటే ప్రేమ లేదు కాబట్టి. అసూయ ఏలుబడి చేస్తుంది కాబట్టి, ద్వేషం ఏలుబడి చేస్తుంది కాబట్టి, ప్రతిదీ తప్పులా కనిపిస్తుంది, ప్రతిదీ మిస్టేక్లా కనిపిస్తూ ఉంటుంటుంది. ఈ రోజున మీ జీవితంలో మరి మీరు అలాగా నిందించబడుతున్నారా? అలా విడవబడ్డారా? అటువంటి కార్యాలు మీ జీవితంలో చూస్తున్నారా? అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటను చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, దేవుడు ఎంతైనా కూడా గొప్ప దేవుడు. దేవునికి అసాధ్యమైనటువంటి ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? యేసయ్య నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప తీర్మానాలు కలిగి ఉన్నాడు. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టే
క్షేమాభివృద్ధికరమైన మాటలను అనుకూల వచనాలే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియొద్దు. దుర్భాష ఏది మీ నోట రానివ్వద్దు. దౌర్భాగ్య మాటలు ఏమీ రానివ్వద్దు. ఈరోజున కొంతమంది చూస్తుంటుంటే మరి అసలు వాళ్ళ నోట్లో వచ్చే మాటలు, ఒక వ్యక్తి గురించి మాట్లాడమంటే ఆడ ఈడ ఇట్లాగ మాట్లాడుతుంటుంటారు చాలామంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఎలా గౌరవించబడతాం ఇతరులను గౌరవించలేనప్పుడు? ఈరోజు చిన్న పెద్ద లేకుండా చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. ప్రియులు గమనించాలి, ఒక వ్యక్తి నిన్ను గౌరవించకపోయినా నీకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు గౌరవించకపోవటం వల్ల నీకు ప్రాబ్లం. వింటున్నారా? ఒక వ్యక్తి నిన్ను గౌరవించకపోయినా ప్రాబ్లం కాదు, కానీ నువ్వు ఆ వ్యక్తిని గౌరవించకపోవటం ప్రాబ్లం. ఒక వ్యక్తి నిన్ను తక్కువ అంచనా పర్వాలేదు, తక్కువ అంచనా వేసినా పర్వాలేదు, కానీ నువ్వు ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేయద్దు ఎప్పటికీనే. హల్లెలూయా. ఒక వ్యక్తి నిన్ను తక్కువ అంచనా వేసిన నీ సంస్కారం దెబ్బతింది, కానీ నువ్వు ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేసినప్పుడు నీ సంస్కారం దెబ్బతింటుంది. వింటున్నారా ప్రియులరా? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వస్తే అక్కడ సంఘటన ఎలాగుందంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తాడని చూస్తున్నారు. వ్యభిచారం చేసింది, తప్పు చేసింది, అంతా డిక్లేర్ అయిపోయింది, తప్పు అంతే అయిపోయింది. కానీ అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళది, అసలు ఈయనేం చెప్తాడు, ఈమెని క్షమిస్తాడా లేకపోతే విడిచిపెడతాడా, ఈమె చెడ్డదంటాడా మంచిదంటాడా, ఈయన యొక్క ఒపీనియన్ ఏంటి, ఈయన యొక్క ఆలోచన ఏంటి. టెస్ట్ వ్యభిచారం చేసినటువంటి ఆవిడ కాదు ఈయనకి ఇక్కడ. వింటున్నారా ప్రియులారా? అలాగే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ జరుగుతున్నటువంటి కార్యాలు, నీ చుట్టూ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా అవి ఎవరి కొరకు అని చూసినట్లయితే, అవి ఎందుకొరకు అని చూసినట్లయితే అవి నీ కొరకే. అవి నిన్ను పరీక్షించడానికే, అవి నిన్ను మౌలు చేయటానికే, నీ క్యారెక్టర్ని బయటపడటానికే, నీ యొక్క విశ్వాస లెవెల్ని బయటపెడతాకే నీ చుట్టూ జరుగుతున్నటువంటి కార్యాలన్నీ కూడా. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నీ కుటుంబంలో జరిగే గొడవ ద్వారా నీ క్యారెక్టర్ బయటపడుతుంది, నీ యొక్క ఆలోచన బయటపడుతుంది, నీ జీవితం బయటపడుతుంది. నీకు చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైనా గొడవలో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ అదంతా కూడా ఫోకస్ నీ మీద ఉంటుంది. వాళ్ళు ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఏం చేసినా వాళ్ళని ఎవరు ఏమన్నారు, కానీ నిన్నంటారు, నిన్ను చూస్తారు, నీతో మాట్లాడతారు, నీ వైపు దృష్టించుతారు. ఈ సత్యం తెలిస్తే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా? కాబట్టి ఏ సిచ్యువేషన్ జరిగినా, ఒక గొడవ జరుగుతున్నా కూడా, మనకు సంబంధం లేని గొడవ జరుగుతున్నా సరే నువ్వు చూసుకోవాలి, నువ్వు నా పరిస్థితి ఎలాగ ఉంది, నేను ఎలా ఉన్నాను, నా క్యారెక్టర్ ఎలాగ ఉంది, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ నాది ఎలా ఉన్నది. చాలాసార్లు కొట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో లేని వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కాదా? కొట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, ఈ మధ్యలో వెళ్ళినటువంటి వాళ్ళకి చివాట్లు తగులుతూ ఉంటుంటాయి కాదా? జరగలేదు మీకు ఎప్పుడును? నాకు బోల్సార్లు జరిగాయి, చాలాసార్లు జరిగాయి. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సమస్యల్లో ఉన్నవాళ్ళు కాదు, ఏ సమస్య అయినా నీ మీద ఫోకస్ చేస్తుంటుంటుంది. సమస్యల్లో ఉన్నటువంటి వారు కాదు, నీ మీద అది ఎంత ప్రభావితం చూపిస్తుంది, నీవు దాన్ని ఎంత ప్రభావితం చూపిస్తూ ఉన్నావు. సమస్య నువ్వు ఎలా ఏలుబడి చేస్తున్నావు, సమస్య నిన్ను ఎలా ఏలుబడి చేస్తున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సమస్యలు నిన్ను ఏలుబడి చేయకూడదు, నీవు సమస్యలు ఏలుబడి చేయాలి. ఆమేన్. సమస్యల అండర్లో నువ్వు ఉండకూడదు, నీ అండర్లో సమస్య ఉండాలి. సైతానుగాడు నీకు బోధించకూడదు, నువ్వు సైతానుగాడికి బోధించాలి. ఆమేన్. హల్లెలూయా. సైతానుగాడు చేసే ప్రభువుకి బోధిస్తున్నాడు, నువ్వు నాకు నమస్కారం చేయి, ఇదిగో ఈ వాక్యం ఎలాగ ఉంది కదా, ఈ వాక్యం ఎలాగ ఉంది కదా, ఈ వాక్యం ఎలాగ ఉంది కదా, ఆ వాక్యం ఎలాగ ఉంది కదా అంటే దేవుడు రివర్స్లో సైతానుగాడికి బోధించడం మొదలుపెట్టాడు. పలానా చోట ఏముందో తెలుసా, ఇది తెలుసు కరెక్టే, మరి అదెందుకు తెలియదు నీకు? ఓకే, ఈ వాక్యం కరెక్టే, మరి అదెందుకు తెలియదు నీకు? ఇదిగో నీ దేవుడిని యెహోవాను శోధించవలదని ఉంది కదా, మరి పో అంటే వాక్యంతో తిప్పుకొట్టాడు సైతానుగాడిని దేవుడు. సైతానుగాడు నీకు వాక్యాన్ని బోధిస్తాడు, సైతానుగాడు నీకు దర్శనాలు ఇస్తాడు, సైతానుగాడు నీ జీవితంలో కలుగు చేసుకుంటాడు, సైతానుగాడు అన్నీ చేస్తాడు. యేసు ప్రభువు లాగానే చేస్తాడు. వాడు ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు, ఉద్యోగాలు కూడా ఇస్తాడు, అన్నీ చేస్తాడు వాడు సైతానుగాడు. ఆడిచ్చేది ఎందుకనంటే, ఎందుకు తెలిసే, ఎరా గాలంలో మనం చేపకు మేత పెడతాం, ప్రేమతో కాదు. గాలంలో వల వేసే వ్యక్తి, గాలం వేసే వ్యక్తి మరి ఏం చేస్తారంటే మేత వేస్తారు, ఎర్ర వేస్తారు. వల వేసే ముందు చక్కగా మేత చల్లుతాడు. చెరువుల్లో వ్యక్తులు కూడా మేత చల్లుతూ ఉంటుంటారు కదా, చేపలు పెంచుకునే వాళ్ళు. అవి వాటిని కోసం వేస్తూ ఉంటుంటారు. వాళ్ళు కూడా కొంతకాలం పెద్ద అయ్యాక వాటిని మళ్ళీ అమ్మేటకే స్వార్థం. ఈ గాలం వేసేటువంటి వ్యక్తి మేత ఎందుకు వేస్తారంటే, దాన్ని చంపుకు తింటాకే, దాన్ని నీటిలోంచి బయటికి లాగి దాన్ని
చంపటాక దాని జీవితం అంత ముందుంచింది. అలాగే సైతాన్ గడు నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, సైతాన్ గడు నీకు సహాయం చేస్తూ, సైతాన్ గడు నీ జీవితంలో అద్భుతాలు చేయొచ్చు, సైతాన్ గడు నీ జీవితంలో వాక్యాన్ని బోధించవచ్చు, సైతాన్ గడు నీకు వాక్య జ్ఞానం నీకు ఇచ్చి ఉండొచ్చు, సైతాన్ గడు నీకు దర్శనాల్లో కనపడుతుండొచ్చు, సైతాన్ గడు నీకు దర్శనాలు ఇస్తూ ఉండొచ్చు, సైతాన్ గడు నీకు విజన్ ఇస్తూ ఉండొచ్చు. వింటున్నారా? మరి ఏంటి విషయం? మరి ఎలాగా పరిస్థితి అనుకుంటున్నారా? ఏది ఏమైనా కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది అపవిత్రాత్మ, ఏది పరిశుద్ధాత్మ, ఏది దేవుడు, ఏది దెయ్యం, ఏ స్వరం దేవుని స్వరం, ఏ స్వరం దయ్యం స్వరం, దైవమా దయ్యమా, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. దేవుడు కాదు. దేవుడు వచ్చాడు, దెయ్యం వచ్చింది, ఎవరో చాయిస్ నీకు ఇచ్చేసాడు దేవుడు, స్వేచ్ఛ నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఏమంటారండి? స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని నువ్వు నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి. నీ జీవితంలో అద్భుతాలు నువ్వే స్వతంత్రించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ వాక్యపు వెలుగులో నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా సరే, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. గొప్ప దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఈ లోకంలో. దేవునికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ జీసస్. దేవునికి సమస్తము సాధ్యమే. నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు యేసయ్య. నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. దేవుని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. నీ జీవితంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని ప్రభు మహిమార్థంగా మార్చుకోండి. అటువంటి కృపా బాహుళ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.